నమస్కారం, స్వాగతం. రండి. స్మార్ట్ చాయిస్ షాప్ ఇదే కదండి? అవును, బట్టలు బాగా ఉంటాయి, చాలా బాగుంది. మంచి క్వాలిటీస్, బాగా పబ్లిక్ బాగా చెప్తుంటాం. మా దగ్గర మంచి నాణ్యమైన బట్టలు ఉంటాయి. ఓకే, అందుకే వచ్చాను. చెప్పండి. ఇంకా నా బర్త్డే పార్టీ ఉంది కాబట్టి నాకు 2 జతల బట్టలు మంచిగా కావాలి. మీ షాప్ పేరు చెప్పుకునేలా, గుర్తు పెట్టుకునేలా ఉంటాం. మీకు ఎటువంటి డ్రెస్ కావాలంటే అటువంటి ఉంది మా దగ్గర. మీకు కావాల్సినవి చూసుకోండి. ఓకే, రైట్. వివేక్ సార్, కొంచెం బట్టలు చూపించమ్మా. సార్ నమస్కారం సార్. సార్ ఏం కావాలి సార్? నా బర్త్డే ఉంది, 2 జతలు మంచి బట్టలు కావాలి సార్. కొన్ని వాటర్ తా. ఓహో, ఎండలు పడి వచ్చాననే. అవును సార్. ఓకే, కూల్ డ్రింక్స్ ఏమన్నా తీయమంటారా? కూల్ డ్రింక్సా? కూల్ డ్రింక్స్ అస్సలు తాగను. నేను కాదు, మీరు ఎవరు తాకండి, మంచిది కాదు. మంచి ఆరోగ్యాలు పాడవుతాయి. అనవసరం సరే. కూల్ డ్రింక్స్ తాగొద్దు, మంచిది కాదు. అది బట్టల్లో కెమికల్ ఉంటుంది. మంచి బట్టలు చూపెట్టం. సైజు సైజు 42, సార్. 36 ప్యాంట్. సార్ దీంట్లో వచ్చేసి ఏది నచ్చిందో ఒకసారి చూడండి. నేను దాన్ని తీసి చూపిస్తాను. సైజు నాకు చాలా మంచి చూస్తాను. మీరు మీకు ఏది నచ్చిందో ఒకసారి చూడండి సార్, దాన్ని బట్టి నేను ఇస్తాను. ఓకే సార్. మీకు అన్ని మంచి క్వాలిటీ సార్. ఇది సైజ్ వచ్చేసి అనవసరమైన చూపెట్టకు, ఎన్ని వేస్ట్. నాకెందుకు సార్ మీకు ఇది మంచిగా సెట్ అవుతుంది సార్. ఇది మంచిది. ఇది ఏది నచ్చిందో ఇవ్వాలి సార్. ఇది మీకు సెట్. ఇది కానీ ఇది కానీ చాలా బాగుంటుంది సార్. అవును సార్. 42 సైజా? అవును సార్. ఇది కూడా బాగుంటుంది సార్. మీకు చాలా ఇది కూడా బాగుంటుంది. మీకు ఏది కావాలో సెలెక్షన్ చూపిస్తాను. ప్యాంట్లు చూపెట్టాం. 36. 36 సార్. దీనికి ఇది అన్ని వచ్చి సైజులు ఉంటాయా సార్? మీకు కావాల్సిన సైజులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నా. దీనికి ఇది సెట్ అవుతుంది సార్. ఇది మీకు సెట్ అవుతుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది సార్. ఇది దీనికి వచ్చేసి ఇది సెట్ అవుతుంది సార్. ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఏం సార్ మేనేజర్ గారు, ఈ మ్యాచింగ్ కలర్ రంగు చాలా బాగున్నాయండి. చాలా బాగుంది. మీకు బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. ఈ దీపమ్మ ఎంత రేటు? ఈ సెట్ సార్ ఇది వచ్చేసి ఆఫర్లో వచ్చేసి 1399 సార్. ఇది 1399 రూపాయలు సార్. ఇది ఈ మొత్తం సెట్ ఆఫర్లో పెట్టాము, అందుకనేసి తక్కువనే పెట్టాము. అసలు యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి 3000 పైన ఉంటుంది సార్. ఇది అయితే మీకు ఆఫర్లో వచ్చేసి 1399 రూపాయలు పెట్టి ఇచ్చేస్తున్నాను సార్. ఇది 1399 రూపాయలు. అవును సార్. 2 జతలు. 2 జతలు కలిపి అవును సార్. ఇంత రేట్ ఎక్కువ ఉన్నాయి ఏంటి? ఇది ఆఫర్లో సార్. కానీ పబ్లిక్ బయట ఎట్లా చెప్పుకుంటున్నారు? మంచి బాగా మంచి రంగు రుచి అన్నట్టుగా. అంత కాస్ట్లీ ఇంకా డిస్కౌంట్ చేసి చెప్పాను సార్ మీకు. రేట్ చెప్పు. ఇవి ఫైనల్ గా 800 ఇస్తాను. ప్యాక్ చేయించండి సార్. 800? ఏంటి సార్, 800 రూపీస్ ఇంకెక్కడ వస్తాయి? ఏమనుకుంటున్నారు? ఈ కలర్స్ చూడండి, ఈ నాణ్యత చూడండి. 2 జతలు. కలర్స్ నాణ్యత బాగుందనే కదా చెప్తే వచ్చి తెలుసుకుని తీసుకున్నాను. అందుకే 800 చాలా లేదు ఇచ్చేసాయి. 800. ఈ బట్టలు తయారు కావడానికి వీటి వెనుకున్న శ్రమ ఏంటో మీకు తెలుసా సార్? రైతు ఏడాదంతా కష్టపడి 6 కాలం శ్రమించి ఎండనక వాననక
తిని తినక పత్తిని ఉత్పత్తి చేస్తాడు. ఆ తర్వాత ఈ పత్తిని నేతన్న దారంగా మార్చి వాటిని బట్టగా తయారు చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి రంగులొద్దడానికి వెళ్తాడు. ఆ బట్ట రంగులొద్దిన తర్వాత టైలర్ దగ్గరికి వెళ్తుంది. ఆ టైలర్ మీకు ఇష్టమైన రీతిలో సైజ్ తీసుకొని బట్టలు తయారు చేస్తారు. అక్కడి నుండి అవి మా షాప్కి వస్తాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ రోజుల్లో ఒక జత బట్టలు కుట్టడానికి 1000 రూపాయలు తీసుకుంటారు. ఎవరు? టైలర్. టైలర్ టైలర్ 1000 రూపాయలు. ఎస్. అంటే 2 జతలకు 2000 రూపాయలు కేవలం టైలర్ మాత్రమే తీసుకుంటారు. తెలుసా? బట్ట మీటర్ 300 రూపాయలు. ఈ 2 జతలకు ఎంత అవుతుందో మీకు తెలుసా? ఒకసారి ఆలోచించండి. 3000 పైన అవుతుంది. అయినా కూడా మేము మీకు 3000 రూపాయలే చెప్పాం. ఇంకా ఆఫర్లో కేవలం 1399 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. సార్, మీరు అనుకున్నట్టు మాకు దీంట్లో లాభాలు ఉండవు సార్. ఎంతో కష్టపడి చేసి ఈ బట్ట మా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ షాపులకు అద్దెలు, కరెంటు బిల్లులు, షాపు అడ్వాన్సులు, షాపులో పనిచేసే వాళ్ళ జీతాలు అన్నీ పోగా మా కుటుంబాలు గడవాలి సార్. ఒక్కసారి వీటి వెనుకున్న శ్రమను అర్థం చేసుకోండి సార్. ఆ తర్వాత మీ ఇష్టం. వివేక్ సార్ 1350 రూపాయలు ఇవ్వండి. ఇది ప్యాక్ చేసాము. ఇది క్యూఆర్ కోడ్ ఇక్కడే అండి. స్కానింగ్ చూపించమ్మా. స్కానర్ పెట్టక. ప్యాక్ చేశారా? చూసుకోండి, పంపించండి. పేమెంట్ అయింది సార్. 3116 కొట్టారు సార్ మీరు. కరెక్ట్, నేను కరెక్ట్ కొట్టాను. మీ మేనేజర్ గారు చెప్పిన దాన్ని బట్టి నేను కరెక్ట్ చేశాను. దీని వెనక రైతు, చేనేత, టైలరు, రంగులెత్తే వాళ్ళు, షాపు యాజమాన్యం, అద్దెలు, ఇవన్నీ ఒక ఆలోచిస్తే చాలా తక్కువగా ఇస్తున్నారు మీరు. మీ షాపులో ప్రతిసారి మీ షాపుకే వచ్చుకుంటాను సార్. మీ బట్టలు సార్. మర్చిపోయి మీరు చెప్పిందంతా విని నా బుర్ర ఈటెక్కింది, రియలైజ్ అయ్యింది. ధన్యవాదాలు సార్. మా కష్టాన్ని శ్రమని మీరు అర్థం చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళా రండి సార్.